బీసీ ఐక్యవేదిక సదస్సు ఈరోజు మంచిర్యాలలో జరగనుంది. అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి, దేని అంశంలో చర్చ జరగబోతుంది, ఏం చేయబోతున్నారు అన్నది మనతో పాటు బీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం, వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నించారు. ఏంటి సార్ అసలు ప్రధాన డిమాండ్ ఏంటి, దేనికోసం ఈ సదస్సు జరుగుతుంది? ఓకే, తక్షణం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఎందుకనంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగబద్ధం కాదు. సరే, ఒకవేళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటే ఎకనామికల్గా అన్ని కులాలలో వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఇది ఈడబ్ల్యూఎస్ పేరిట, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరిట కేవలం అగ్రకులాల రిజర్వేషన్, ఇది ఆర్థిక పేదరికం కాదు, ఇది అగ్రకులాల రిజర్వేషన్ పేరిట 10% ఇస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా అగ్రకులాల జనాభా సరే 25, 30, 15% ఉన్నారనుకుంటే అది కూడా లెక్క సరిగా లేదు. కులాల లెక్క ఈ దేశంలో తీయలేదు కనుక ఎప్పుడో 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండగా తీసిన లెక్కలే తప్ప తర్వాత కాలంలో ఎప్పుడు లెక్కలు తీసింది లేదు. అసలు అగ్రకులాల జనాభా ఎంతుందో తెలియదు, వాళ్ళ దాంట్లో పేదోళ్ళు ఎంతుందో తెలియదు. కానీ ఓవరాల్గా టకాటక్కు అది రాజ్యాంగ విరుద్ధంగా దాన్ని బిల్ పాస్ చేసినారు. సరే, అప్పటికే అన్ని బహుజన సంఘాలు కూడా ఇది నిలబడదు, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని అనుకున్నాం. కానీ మరోసారి మోసం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందని అంటే తన అగ్రకుల కోర్టుగానే వ్యవహరించింది, మనవాద కోర్టుగానే వ్యవహరించింది, దాన్ని ఓకే చేసింది. ఇక్కడ మన తెలంగాణ వరకు వచ్చేసరికి నిజానికి ఇక్కడ మొత్తం అగ్రకులాల జనాభానే 7% ఉన్నది. ఒక 3% ముస్లింలో అగ్రకుల ఫార్వర్డ్ ట్రైబ్స్ అంటే తెగలు ఉంటారు వాళ్ళు. ఇంకా ముస్లిం మొత్తం 12% అనుకుంటే దాంట్లో మొత్తం బీసీలలో ముస్లింలు పోను ఇంకా 3% మిగులుతారు. 7, 3, 10%. ఆ 10% మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అనుకుంటే దాంట్లో పేదలు 0.5 లేదా 1% ఉంటారు. కానీ 10% రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది అది అన్యాయం. ఈ మధ్యలో అనేకమైన పరీక్షలు, ఉద్యోగాలు, విద్యారంగ అవకాశాలలో అంతకుముందు మండల్ కమిషన్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు ప్రతిభ అని మొరిగిన అగ్రకులాలు ఏమైందంటే ఇప్పుడు వాళ్లకు ప్రతిభ తక్కువ ఉన్న, మార్కులు చాలా తక్కువ వచ్చిన, ఈవెన్ బీసీ, ముదిరాజు, మున్నూరు కాపు మిగతా అన్ని కులాలకు ఎక్కువ ర్యాంకులు, ఎక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. అదే ప్రతిభ అనేది ఏదైతే అన్నారో ఇవాళ వాళ్ళు మాట్లాడతలేరు. కేవలం తక్కువ మార్కులు వచ్చిన అగ్రకులాలకి వాళ్ళ ఉద్యోగాలు, విద్యారంగాల అవకాశాలు వస్తున్న పరిస్థితున్నది. కాబట్టి మొత్తం ఓవరాల్గా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము చాలా తీవ్రమైన పోరాటం చేస్తున్నాం. ఇవాళ ఇంతకుముందు ఏంటంటే కుల జనగణన జరగలేదు అనేది ఉన్నది. మేము గతంలో మొన్న ఆమరణ దీక్ష చేసినాం, కుల జనగణన చేస్తాం, తర్వాత స్థానిక సంస్థల్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉన్నది. కనుక ఇవాళ కేంద్రమేమో బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తే ఈ రాష్ట్రానికేమో మన బీఆర్ఎస్, గతంలో బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మేము ఏమంటున్నామంటే కేంద్రము అది దుర్మార్గమైంది. సరే, బీఆర్ఎస్ ఇక్కడ తీసుకొచ్చింది, అది అగ్రకులమే. మరి బీఆర్ఎస్ని కాదని మిమ్మల్ని గెలిపించినాం కదా కాంగ్రెస్ పార్టీని. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఇవాళ అదే పద్ధతిలో ఇది ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం అనేది సరైంది కాదు. దీన్ని సమీక్షించుకొని ఖచ్చితంగా మొత్తం రద్దు చేయాలి, లేదా ఖచ్చితంగా ఇవ్వక తప్పదు. ఆర్థికంగా పేదవాళ్లకు అని అంటే ఒక 0.5% ఉంటారు, అది కూడా ఖచ్చితమైన డాటా ఎవరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది వాళ్ళ సర్టిఫికేట్ సరిగ్గా శాస్త్రీయంగా మదింపు జరిగిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఈ 10% ఇవ్వడం అనేది దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీదనే వాళ్ళ సదస్సు జరుగుతున్నది. సార్, అంటే ప్రధానంగా బీసీ గణన జరగాలని చాలా తీవ్ర స్థాయిలో మీరు పోరాటాలు చేసిన పరిస్థితి, బీసీ నాయకులందరూ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎట్లా జరుగుతుంది, దాని అంశంలో ఏదన్నా సమాచారం ఉందా? దాని అంశంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, పెన్సిల్తో రాసుకుంటున్న పరిస్థితి కూడా ఉన్నది. సరే, కొంత పథకాలు కట్ చేస్తారు అని ప్రతిపక్షాలు కొంత దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉన్నది, అది కొంతమేర నిజం కూడా కావచ్చు. సరే, ఏదేమైనా కులాల లెక్కలు అనేది తేలుతాయి. ఆ తేలిన తర్వాత ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ మీద సమీక్షించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సార్, బీసీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? బీసీ ప్రజలు ఇప్పటి వరకు చేసిన ఉద్యమం కంటే ఇప్పుడు లెక్కలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమించాలి, ఈడబ్ల్యూఎస్ రద్దు కోసం పోరాడాలి. రెండో అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో 42% కోసం మనం పోరాడితే తప్ప మనకు 42% ఇచ్చే అవకాశం లేదు. ఈ పోరాటానికి ముందు రావాలని చెప్తున్నాం. రైట్ సార్, ఇది పరిస్థితి. పోరాటం చేయాలి, 42% కోసం పోరాటం చేస్తే తప్ప అది మన చేతికి రాదని చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి సార్, ఏంటి
ఏం జరగబోతుంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది బీసీలో? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చాలా వరకు 1931 సెన్సస్ ప్రకారమే ఇప్పటి వరకు భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ దాని లెక్కలు అనుసరించే రిజర్వేషన్ అనుసరించుకుంటూ పోతున్నారు. అది చాలా రాంగు. స్వతంత్రం వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలైనా జనాభా లెక్కలు తీసి దాదాపు 100 సంవత్సరాలకు పైబడ్డది. దాదాపు 100 సంవత్సరాలు కావస్తుంది. మేమేమంటున్నాం అంటే బీసీ సంఘాలుగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు జరగాలి. శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు జరగాలి. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ దానివల్ల చాలా వరకు బీసీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ వీళ్ళంతా ఈ వర్గాలన్నీ కూడా బాగా నష్టపోతున్నాయి. కాబట్టి విద్యారంగమే కాదు, ఇటు ఉద్యోగ రంగాలలో కూడా ఇటీవల చూసినట్టయితే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వచ్చిన మార్కుల కంటే ఓసీ ముఖ్యంగా రెడ్డి కులాలకు వచ్చిన మార్కులు తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్లకు అందలం ఎక్కించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మేమంతా కూడా ఖండిస్తున్నాం. దీని మీద మేము కార్యాచరణ తీసుకున్నాం. మా ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టు దాని శాస్త్రీయ పద్ధతిలో మదింపు జరగాలి. జరిగిన తర్వాతనే ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద ఈనాడు బీసీ సమాజం కోరుకుంటుంది. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో కానీ వేరే ఇతర ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉద్యోగాలకు పోటీపడే మా భోజన బిడ్డలందరూ కూడా చాలా నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని పునఃసమీక్ష చేయాలి. అట్లాగే కులాల వారీగా లెక్కించే జనాభాలో కూడా మిత్రులు చెప్పినట్టు వారికి శాస్త్రీయ పద్ధతిలో జరగట్లేదు. ఏదో కంప్లీట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల వల్లనే మళ్ళీ కోర్టుకు మేము చేయగలని అనుకున్నాం కానీ కుదరలేదు. మేము తర్వాత చేస్తామని ఒక అఫిడవిట్ కోర్టుకు సమర్పించి మళ్ళీ వాళ్ళు ఎలక్షన్కి పోయే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. శాస్త్రీయ పద్ధతిలో కుల లెక్కలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఇది మోడల్గా తీసుకుంటున్నాం మేము తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ చెప్పినట్టు. ఆ మోడల్ ఏదో ఇక్కడ కంపల్సరీగా అన్ని వర్గాల్ని లెక్కించిన తర్వాతనే, అన్ని కులాలని అన్ని వర్గాలని లెక్కించిన తర్వాతనే వారు ముందుకు పోవాలనేది బీసీ సమాజం కోరుకుంటుంది. లేని పక్షంలో ఇది ఇప్పటివరకు ఉన్న భావజాల వ్యాప్తి గ్రామాన పోయింది. కాబట్టి వచ్చే భవిష్యత్తు ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర గుణపాఠం చెప్తారని బీసీలు అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీని కోరుకునేది ఏంటంటే మీరు మోడల్గా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం దయచేసి మీరు తప్పించుకోలేరు. తప్పనిసరి ప్రజాకోర్టులో మీకు తీర్పులు వస్తాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయండి. ఈడబ్ల్యూఎస్ దాదాపు తమిళనాడులో లేదు, నీకు ఈస్టర్న్ స్టేట్స్లో లేదు. చాలా రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ని అమలు చేయట్లేదు. ఇక్కడే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కాకుండా ఇందాక 1.5 ఉన్న ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ఇక్కడ మా వర్గాలు భోజన వర్గాలన్నీ కూడా చాలా నష్టపోతున్నాయి. కాబట్టి దయచేసి తమిళనాడు పాలసీనన్నా మీరు అడాప్ట్ చేసుకోండి. ఈస్టర్న్ స్టేట్స్లో అసలు చాలా రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాళ్ళని చూసన్నా కొంచెం తెలంగాణ ప్రభుత్వం నేర్చుకుంటుందేమని అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కానీ కులగణన కానీ సరైన పద్ధతులు జరగకపోతే బీసీ సమాజం అనేది బీసీ కుల సంఘాలందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మరిన్ని ఉద్యమాలు చేయడానికి ముందుంటుందని తెలియజేస్తుంది. రైట్, ఇది పరిస్థితి. మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈడబ్ల్యూసీ రద్దు కాకపోతే బీసీ నాయకులు ఏం చేయబోతున్నారు? బీసీ సమాజం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? దీని మీద ఏ ఉద్యమం ఉండదు, ఏ విధంగా ఉండదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన చేస్తుందో దాంట్లో క్లియర్గా ఎవరి వాట ఎంత అనేది క్లియర్గా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వాలు 10% అయితే ఇస్తుందో వీళ్ళు 1-2% లేని వాళ్ళకు అప్పనంగా 10% తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కులగణనలో వాళ్ళ వాట ఎంతో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ వాట ప్రకారం వెళ్ళినది ఒకటి. ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ని సవరించాలి ఖచ్చితంగా, లేదంటే రద్దనే చేయాలి. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అసలు అది రాజ్యాంగానికి విరుద్ధమైనది. జబల్పూర్ కోర్టు క్లియర్గా అప్ టు 10% అన్నది తప్ప 10% అని ఎక్కడ కూడా ఈరోజు వరకు లేదు. అది వీళ్ళు రాష్ట్రంలోని అగ్రవర్ణ ప్రభుత్వాలు కాబట్టి వీళ్ళు 10% డైరెక్ట్ ఇచ్చేసి ఈరోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలో కడుపు కోదకోసి నిరుద్యోగులుగా మార్చేందుకు ఒక పెద్ద కుట్రగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ను బీసీ సమాజం మొత్తం చూస్తుంది. ఆ విషయంలో ఖచ్చితంగా బీసీ సమాజం మొత్తం స్టాండ్ తీసుకుంటుంది. ఈ కులగణన విషయంలో ఏదైతే ప్రభుత్వం ముందుకోవాల్సిందే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయవలసిందే. లేకపోతే ఏదైతే కులగణన చేయాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, నాయకులు ఆమరణ దీక్షలు చేశారో రేపు అమలు చేయకుండా ఉంటే దీనికన్నా పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి బీసీ సమాజం మొత్తం తెలంగాణలో సిద్ధమవుతుంది. రైట్, ఇది పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుంటే
బీసీల స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? కామారెడ్డి డిక్లరేషను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. దానికోసం ఇప్పటి నుంచే బీసీ సంఘాలందరినీ కూడా మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంత మెజార్టీ వచ్చిందంటే దాని అంతటి కూడా రాహుల్ గాంధీ చేసిన ఒక జోడో యాత్రలో బీసీ కుల జనగణన అనే స్లోగన్ మీద ఇంత మెజార్టీ వచ్చింది. రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం కోసము బీసీలని అడ్డుపెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నాం. బీసీల కోసము కాంగ్రెస్ ముందుకు వస్తుంది కాబట్టి దాన్ని మోడల్గా చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తేనే దేశం మొత్తం ప్రజలు కూడా బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తారనే విషయం కూడా కాంగ్రెస్ గమనించాలి. రాజకీయ ఎత్తుగడలకు వాడుకోవడాలని చూస్తే మాత్రం బీసీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. ప్రొఫెసర్ కాసిం లాంటి వ్యక్తి ఒక మాట చెప్తున్నారు, బీసీలందరూ ఐక్యం కండి, మీకు మా భుజాలు ఇస్తామని చెబుతున్నారు. ఏంటి బీసీలు దీనికి కట్టుబడి ఏదైనా కార్యాచరణ చేస్తున్నారా రానున్న రోజుల్లో? బీసీలు ఐక్యం అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది. తప్పకుండా బీసీలు ఐక్యమవుతారు. రానున్న రోజులలో రేపు 2028లోనే బీసీలు చాలా రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కాకుండా దేశంలో కేంద్రంలో కూడా కీలక పాత్ర వహించడానికి బీసీలు సిద్ధపడుతున్నారు. ఈరోజు మంచిర్యాల బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఐక్య సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య వక్తలుగా హైదరాబాద్ నుంచి ప్రముఖ బీసీ నాయకులు సంగం సూర్యారావు గారు, బీసీ టైమ్స్ ఎడిటర్, అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వరన్న గారు, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు, అదేవిధంగా సాయిని నరేంద్రన్న గారు, ఓబీసీ జాక్ చైర్మన్ గారు ముఖ్య వక్తలుగా వస్తున్నారు. పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లాలోని బీసీ బాంధవుల సమక్షంలో ఈ సదస్సు విజయవంతమైంది. ఈ సదస్సు నిర్వహణ ద్వారా బీసీ బిడ్డలుగా మేము పాలకులకు ఒకటే ముచ్చట చెప్పదలుచుకున్నాము. ఈ దేశంలో నిజమైన మెజారిటీ బీసీ వర్గమే. ప్రజాస్వామ్య పాలనని మన రాజ్యాంగంలో సగర్వంగా చెప్పుకున్నాం. నిజమైన ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే. కాబట్టి మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో సత్వరమే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బీసీ వర్గాల ప్రయోజనాలకి తీవ్ర హాని కలిగిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని సత్వరం రద్దు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న కులగణని ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో కూడా రేపు చేపట్టనున్న జనాభా లెక్కల్లో భాగంగానే కులగణన చేపట్టాలి. ఆ వచ్చిన గణాంకాల మేరకు బీసీ వర్గాల అభివృద్ధికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. ఒకటే ముచ్చట మేము మా బీసీ సదస్సు ద్వారా తెలియజెప్తున్నాం, జో బీసీ హిత్ కి బాత్ కరేగా ఓహీ దేశ్ మే రాజ్ కరేగా. బీసీ బిడ్డల ప్రయోజనాలు నెరవేర్చేవాడికే గద్దె మీద కూర్చుండే అర్హత ఉన్నది. 10% జనాభా లేని మైనార్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే వారిని బీసీ బిడ్డలు ఆగ్రహించి గద్దె నుంచి దించక తప్పదు. ఆ చైతన్యం బీసీ బిడ్డల్లో వస్తుంది. ఈ సదస్సు ద్వారా మంచిర్యాల జిల్లాలోని బీసీ బిడ్డల్లో ఆ చైతన్యం కొరకే మేము ప్రయత్నిస్తున్నాము. జై ఫూలే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీసీల ఐక్యత కావాలని చెప్పు. సార్ ఒక విషయం చెప్పండి, మీరు ముందు నుండి చురుగ్గా ఉద్యమాల్లో ఉన్నారు. బీసీలు అందరూ రండి, ఎస్సీ ఎస్టీల మా భుజాలు ఇస్తాం, మీరు రాజ్యాన్ని రండి, మేము మీతో ఉంటామని ప్రొఫెసర్ కాసిం లాంటి ఎట్లా ఏంటి సార్ ఇది దీంట్లో ఏమన్నా వాస్తవం ఉందా? దీన్ని ఏకీభవించబోతున్నారా? ఈ దిశగా ఏమన్నా కార్యాచరణ చేయబోతున్నారా? ఖచ్చితంగా అది మంచి విషయము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కేవలం ఎస్సీ ఎస్టీలకే జనాభా దామాషా అడగలేదు. ఆయన అన్ని కులాలకి జనాభా దామాషా కావాలనుకున్నాడు. కాబట్టి ఎందుకు అని అంటే ఎవరు జనాభా నిష్పత్తి ప్రజాస్వామ్యం గణతంత్రం అంటేనే, గణతంత్రం అంటే ఏ సెక్షన్కు సంబంధించి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి అంబేద్కరు ఎస్సీలకు కోరిండు, ఎస్టీలకు కోరిండు. కానీ వాళ్ళు ఏం చేసినట్టు అప్పుడున్న అగ్రకుల పాలకులు, నీదైతే నువ్వు చూసుకోరాదా ఇట్లా సింపుల్గా తీసేస్తూ కేవలం ఎస్సీ ఎస్టీలకే చేసింది. దానివల్ల ఏమైంది అని అంటే బీసీలు చట్టసభల్లో లేకుండా బీసీల వాటా అగ్రకులాలు తీసుకుంటున్నారు. దానివల్ల ఎస్సీ ఎస్టీలు మైనారిటీ అయిపోతారు. 15% ఎస్సీలు, ఒక 6% ఎస్టీలు, 21% అవుతున్నారు. మిగతా అంతా అగ్రకులాలు ఉంటున్నారు. దానివల్ల ప్రజల సమస్యలు, ఈవెన్ ఎస్సీల సమస్యలు, ఎస్టీల సమస్యలు కూడా చర్చించడానికి అవకాశం ఉండలేదు. వీళ్ళందరూ కూడా చెంచాలుగా మారిపోయినరు అనేది కాన్షీరామ్ చెప్తాడు. అంబేద్కరు, కాన్షీరామ్ కోరుకున్నది బీసీలు చట్టసభలకు రావడం కోసమే వాళ్ళు పోరాటం చేసిరు. ఇవాళ కూడా కాసిం సార్ కూడా మంచి మాట చెప్పిండు. ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీలందరూ మద్దతుతోటి బీసీలు ఈ విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బీసీలు దేశవ్యాప్తంగా మేము ఎంతమందిమో అంటే కుల జనగణన జరగాలి, మా వాటా అంత రావాలి అనే దానికోసం ముందుకు పోతురు. కాబట్టి
ఎస్సీ ఎస్టీల మద్దతు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, ఇది పరిస్థితి. ఎస్సీ ఎస్టీల మద్దతు కావాలి. దీంతోపాటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీనివల్ల బహుజన కులాలకు ఇబ్బందికరంగా మారింది. రిజర్వేషన్ అంశంలో వెనుకబడేయబోతున్నారు కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలని చెబుతున్న పరిస్థితి. మరోపక్క కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. కులగణన అంశంలో పెన్సిల్తో కులాన్ని రాసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా ప్రమాదకరంగా మారబోతుంది, ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. ఇంకో విషయం కూడా చెబుతున్నారు. ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు ఆ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దానికి కూడా మేము స్వాగతిస్తాము. ఆ దిశగా కూడా మా ప్రయాణం ఉండబోతుంది. బీసీలను ఐక్యత దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే బీసీలు అందరూ ఐక్యతగా ఉన్నారు. బీసీల అంశంలో రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తే, బీసీ డిక్లరేషన్ అంశంలో పాటించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఒకవేళ కనుక ఇంప్లిమెంటేషన్ జరగకపోతే రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో మా ఉద్యమం ఉండబోతుందని బీసీ ముఖ్య నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.